అందరికీ ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీల దివ్య మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన సందేశం మరియు సామూహిక ధ్యానం. తేదీ 15/9/2024 ఆదివారం. వన్ డే వర్క్షాప్ ఉదయం 9:30 నుండి 4 గంటల వరకు. మధ్యాహ్న భోజన వసతి కలదు. గౌతమ్ గారు, విశాఖపట్నం, కొమ్మాది, సీనియర్ పిరమిడ్ మాస్టర్. అడ్రస్ ఏసీ వాసవి కళ్యాణ మండపం, కన్యకా పరమేశ్వరి దేవాలయం దగ్గర, చిన్న బజార్, శ్రీకాకుళం. వివరాలకు 9182432111 లేదా 9281451386 లేదా 9492418826 లేదా 8919884758. ఇట్లు శ్రీకాకుళం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశు సంపద కోల్పోయిన వారికి త్వరలో నష్టపరిహారం అందిస్తామన్న సీఎం. వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారంగా నెల 17వ తేదీలోగా చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు. వాతావరణ విపత్తు సమయంలో ప్రజలకు సహజ సహకారాలు అందించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన స్పీకర్. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని పొదుపు సంఘాల సభ్యుల చిప్పున అయ్యన్నకు అందించిన మెప్పా ప్రాజెక్ట్ డైరెక్టర్. కిర్లంపూడి మండలంలో ఏలేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల. 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కేజీ పామాయిల్తో కూడిన కిట్లు అందజేసిన నేతలు. పాయకరావుపేట నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతున్న జనసేన ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం. మొదటి రోజు 50 ఫిర్యాదులు అందగా 30 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి. వెల్లడించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి. వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇతరత్ర ఇంకే నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 70% మంది కౌలు రైతులున్నారని, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా, పొటాష్ కూడా అందిస్తామన్నారు. వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి కోసం 10,000 ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు గురువారం నుంచే దుస్తులు పంపిణీ చేపడతామన్నారు. దెబ్బతిన్న ప్రతి ఇంటిని నిర్మిస్తామని, ఆటో, సైకిల్, రిక్షా పాడైతే 10,000 చొప్పున ఇస్తామని హామీనిచ్చారు. ఏదో 2,500 2,500 చాలదు కాబట్టి కనీసం బట్టల కోసం, వంట సామాగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మగవాళ్ళకు గాని, ఆడవాళ్ళకు గాని అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా. మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. ఎవరైనా తోపుడు బండ్లు పోయింటే 10,000 15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో, అది కూడా ఆధునికమైన బండ్లని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే, దానికి అవసరమైతే యూరియా గాని ఇవన్నీ ఇచ్చి, పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఇటీవల విజయవాడలో వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయార్థం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ నక్క
సరోజినిని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా అభినందిస్తున్నానని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలు పూర్వ వైభవం పొందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని 1420 పొడవు సంఘాలు ఉండగా 15,060 మంది సభ్యులు మరియు ఎలమంచిలి మున్సిపాలిటీ పురపాలక సంఘం పరిధిలోని 12,194 మంది సభ్యులు కలిపి మొత్తం 27,254 మంది సభ్యులు ఒక్కొక్కరు ₹10 చొప్పున 2,72,540 సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారని తెలిపారు. వారందరినీ పేరు పేరున అభినందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు అవకాశం మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కి సహాయంగా అందించాలన్నారు. ప్రజలు కూడా ఎంతో సహకరించి తక్కువ టైంలో దాన్ని మెరుగుపరిచే దానికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా యాజ్ అ స్పీకర్గా నేను అభినందిస్తున్నాను. చాలా నష్టపోయారు. భగవంతుని దయ వల్ల అంత బయటపడింది కాబట్టి అది పూర్వం పరిస్థితి తీసుకురావడం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రాంతంలో మన జిల్లాలో మనకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి నర్సీపట్నం, ఒకటి యలమంచిలి. మీరు కూడా స్పందించి మేము కూడా నష్టంలో భాగస్వాములు అవుతాం అని చెప్పి వాళ్ళకి తోచింది కాదు శాలరీ రోజు కానివ్వండి 2 రోజులు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. తీసుకొని వాళ్ళుగానే డిసైడ్ చేసి నష్టపోయినటువంటి ప్రాంతానికి ఆ ప్రజలకి సహకరించాలని ఉద్దేశంతో నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ అంటే సభ్యులు లేదు కదా మరి నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి ఇంకా మరి ఎలమంచిలి మరి మనకి మున్సిపాలిటీ నుంచి అట్మా సభ్యులు ఉంటారు. స్వయం సహాయ సంఘాలు అంటాం. వీళ్ళేమో నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారు 15,060 మంది ఉన్నారు సభ్యులు. వీళ్ళేమంతా ఏమనుకున్నారంటే ఒక మంచి మనసుతో ఒక్కొక్క సభ్యురాలు ₹10 ఆ వంతు ఆ సాయం ₹10 ఇస్తామని చెప్పి ఒక్కొక్కరు ₹10 ఇచ్చారు. అది టోటల్ ఏమో ₹1,50,600 అయింది. అలాగే ఎలమంచిలోని కూడా వాళ్ళు 12,194 మంది వాళ్ళు కూడా ₹10 ఇచ్చారు. అది టోటల్ ₹121,940 అయింది. చాలామంది దానాలు చేస్తున్నారు. దాంట్లో చిన్న ఉద్యోగస్తులైనా చిన్న కంపెనీలైనా వీళ్ళు కూడా పెద్ద మనసుతో డొనేషన్ ఇచ్చి నష్టపోయిన వాళ్ళకి సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాజుపాలెం గ్రామ సచివాలయం వద్ద గ్రామ టీడీపీ నాయకులు గంధం ఈశ్వరరావు, గోడే దొరబాబు, పోకల దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ పాల్గొని వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కేజీ పామాయిల్తో కూడిన కిట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ వాతావరణ విపత్తు సమయంలో ప్రజలకు సహకారాలు అందించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అందరి సమస్యలను దగ్గరుండి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమని, రాష్ట్రంలో విపత్తులను కూడా వైసీపీ రాజకీయం చేయడం బాధాకరమని, ఇలాంటి ప్రతిపక్షం మన రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమని జ్యోతుల తెలిపారు. ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం అయిన తర్వాత ఈ స్థాయి వరద రావడం ఇది రెండోసారి. ఆ రోజు 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తే ఈరోజు 45,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆ కారణంగా ఏరు లోతైనప్పటికీ కూడా
రిజర్వాయర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడటం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే రమారమి ప్రతి దిక్కున కూడా 8 నుంచి 12 అడుగులు లోతైంది. అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కిర్లంపూడి మండలంలో జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజపాలెం రావడం, ఆయన క్షుణ్ణంగా అన్ని పరిశీలించడం, దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. దీన్ని ఆయన ఒకటే అడిగారు, నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ, అయితే జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది. అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను. ఏదైతే గొరికండి ఉందో ముక్కలు దాటిన తర్వాత గొరికండి దగ్గర నుంచి మామిడాడ వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా, ఏ పంట పొలాలు దెబ్బతినకుండా ఉండాలన్నా, ఎక్కడెక్కడైతే గొడ్లు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. 25 కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం, దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం, ఇమ్మీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి, ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్లాలంటే ఎంత కావాలని అడగడం జరిగింది. పిఠాపురం దాకా అన్నదే పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు. దాన్ని మళ్ళీ ఇంజనీర్స్తో కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని, లోకల్ లీడర్స్ని కనుక్కొని అది కూడా తయారు చేసి పంపిస్తామని నేను చెప్పడం జరిగింది. అంటే ఆయన ఒక సిద్ధశుద్ధితోటి ఏలేరు రిజర్వాయర్కి వరద ముంపు వల్ల ఇక్కడ ప్రజలు బాధపడకుండా ఉండేటటువంటి, పంట పొలాలు పాడవకుండా ఉండేటటువంటి స్థితి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి నక్కపల్లి అనకాపల్లి జిల్లా మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ జనవాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని రాష్ట్ర జనసేన కార్యదర్శి బోడపాటి శివదత్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ ప్రారంభ రోజు నుండి నేటి వరకు జనవాణిలో 50 ఫిర్యాదులు అందగా 30 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయని, భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య వంటి ప్రధాన సమస్యను మండలంలోని ఉపమాక పంచాయతీ సీనయ్య పాలెం ప్రజలకు ట్రాక్టర్ల ద్వారా తాగునీటి అందించడం ద్వారా తక్షణమే పరిష్కరించామని, ప్రభుత్వ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం ఇస్తామన్నారు. జనవాణి కారణంగా పార్టీ నాయకులు ఎక్కువగా సంభాషిస్తూ ప్రజలకు చేరువగా అవుతున్నారన్నారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో కలిసి నడవడానికి నియోజకవర్గంలో అనేక మంది జనసేన పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు, ఉపమాక పంచాయతీ జనసేన పార్టీ ప్రెసిడెంట్ పాము గణేష్, పిక్కి స్వామి, దవరసింగి రాజా, బంగారి రాజు, చిన్న శంకర సాయి, లోవరాజు, శ్రీను సాయి, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల మేరకు, ఆయన సూచనల మేరకు ఈ జనవాణి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజుకి 5 రోజులు పూర్తి చేసుకుంది జనవాణి కార్యక్రమం. ఈ 5 రోజుల్లో కూడా సుమారుగా ఒక 50 అర్జీలు మనకు వచ్చాయి. ఆ 50 అర్జీల్లో కూడా 30 అర్జీలని మనం వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపించడం జరిగింది. అలాంటి అర్జీల్లో ఒక ముఖ్యమైన అర్జీ ఏదైతే మంచినీటి సమస్యతో ఈ ఉపమాక పంచాయతీలో మన
చిన్నీపాలెం గ్రామంలో మంచినీటి సమస్య ఉందని చెప్పి నిన్న రావడం, అక్కడికి మేము ప్రత్యేకంగా వెళ్ళి చూడడం, చూసిన తర్వాత మేము కూడా చలించాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ వరదల వల్ల ఆ నీళ్లు, మంచినీళ్ళన్నీ కూడా బురద నీళ్ళ కింద మారిపోయిన సందర్భం. అవే తాగాల్సి వస్తుంది అని వాళ్ళు చాలా బాధపడినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉన్న సేవాగుణం అని కావచ్చు, లేకపోతే అధ్యక్షుల సూచనలు ఎప్పుడూ 10 మందికి సహాయపడాలి, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ జనసేన ఉండాలి అనే సిద్ధాంతం మేరకు ఈరోజు వెలుపుడు గ్రామానికి జనసేన పార్టీ తరఫున, మన పార్టీ తరఫు నుంచి వాళ్ళకి మంచినీటి సరఫరా చేస్తున్నాం, ట్రాక్టర్లతో మంచినీళ్ళు పంపిస్తున్నాం. అలాగే ప్రతి సమస్యకి కూడా జనవాళ్ళలో పరిష్కారం దొరుకుతుందని చెప్పి పెద్ద ఎత్తున చాలా గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మేము జనసేన పార్టీలో జాయిన్ అవుతామని చెప్పడం, ఈరోజు కొన్ని జాయినింగ్స్ కూడా జనసేన పార్టీలో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా జనవాణి కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి అయినటువంటి ఆకేటి గోవిందరావు గారు, జిల్లా సహాయ కార్యదర్శి కురుంద సప్పలరాజు గారు, అలాగే మన పాము గణేష్ గారు, ఎలమంచిలి చంద్రరావు గారు, పిక్కి స్వామి గారు, అలాగే రాజు గారు, రాజు బంగారి గారు, ఇలా అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా వాళ్ళు నిరంతరం కూడా అందుబాటులో ఉంటూ పార్టీ కార్యాలయంలో ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా పార్టీ తరఫు నుంచి అభినందిస్తున్నాము. ఏలేరు వరద ముప్పు కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరదకు ముంపు గురై ఇబ్బంది పడుతున్న ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం సమీపంలో కుమారపురం గ్రామంలో ఉన్న గోకుల్ గ్రాండ్ వద్ద నుండి నిత్యావసర సరుకులు ప్రజలకు అందించేందుకు గ్రామాలకు చేరవేసే కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసు, జనసేన పార్టీ మహిళా నాయకురాలు బుర్రా దివ్యరాజ్, పిఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాస్, బుర్రా దివ్యరాజ్, బుర్రా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. గత 4 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో ఏలూరు ముంపు కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యి ప్రధానికం చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఏదైతే సూరంపేట, జగనన్న కాలనీ, అదేవిధంగా గత 2-3 రోజులుగా మునిపోయిన చోట ప్రభుత్వ యంత్రాంగం కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. వారందరికీ కూడా చాలా చోట్ల భోజనాలు అందజేశాం. అలాగే జగనన్న కాలనీ, సూరంపేటలో డైరేషన్ కూడా అందజేయడం జరిగింది. మిగతా ఏ ప్రాంతాలు మునిగిపోయినప్పటికీ అన్ని ప్రాంతాల్లో కూడా అసెస్మెంట్ జరుగుతుంది. ఏ గ్రామాల్లో ఇళ్ళు అయితే ముప్పు గురైనాయో అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఒక భోజనం ఇచ్చారు, సాయంత్రం కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మా జనసేన పార్టీ వీరమైనటువంటి డాక్టర్ దివ్యరాజ్ గారు షీ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా కాకినాడ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ తరఫున 1000 మందికి డ్రై రేషన్, అదేవిధంగా మన కూరగాయలు ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దీన్ని ముప్పు గురైనటువంటి వివిధ గ్రామాలు కోలంక, గోపివాడ, రాయవరం, ఈ గ్రామాల్లో ఎక్కడైతే ముంపు గురైన ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా అందజేయడానికి వారు ముందుకు వచ్చారు. వారిని సందర్భంగా నా మనఃపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా అందజేయాలని కోరుకుంటూ పిఠాపురం ఏరియాలో ఉన్న ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. గత 4 రోజుల నుంచి కూడా రోడ్స్ అన్నీ బ్లాక్ అవ్వడం, వాటర్ యాక్సెస్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి ఇబ్బంది పడతాం. ఇవన్నీ కూడా మనం అందరం చూస్తున్నాం. డైరెక్ట్గా మన ఏపీ డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క సిచ్యువేషన్ని పర్యవేక్షించేందుకు రావడం జరిగింది. ఆయన కొన్ని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయవలసిన కాలనీస్ని విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా రెస్క్యూ సెంటర్స్ని, ఇంకా మిగతా అవసరమైన సెంటర్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ గారు కూడా నిత్య అవసరాల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా, ప్రతి ఒక్క ఏరియాలో ఏమేమి అవసరమో కూడా ఆయన పర్సనల్గా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మా ఒక ఉద్దేశం ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ని
ఎదురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది మేము షీ ఫౌండేషన్తో పాటు SRMT ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఒక గ్రూప్గా ఈరోజు ఒక 1000 మెంబర్స్కి సరిపడా సప్లైని మేము ఈరోజు చేయడం జరిగింది. సో ఈ యొక్క సపోర్ట్ని మీరు అందరూ కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకొని గత 4 రోజుల నుంచి కూడా షీ ఫౌండేషన్ చాలా కేంద్రాల్లో ఫుడ్ సప్లైస్, డైరేషన్ సప్లైస్ చేస్తున్నాం. అయితే ఇది ఇంకొంచెం ఇనిషియేటివ్గా ఇంకా చాలామంది ముఖ్యంగా మా ఏపీ డిప్యూటీ సీఎం మా పార్టీ ప్రెసిడెంట్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయనంతటా ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ అన్నీ చేసిన తర్వాత మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు వెళ్ళాలని మరంత ఉత్సాహం మాకు వచ్చింది. సో ఈ ఒక ప్రెస్ మీట్ కూడా మా ఉద్దేశం ఏంటంటే ఇంకా చాలా NGOs కానీ చాలా ఆర్గనైజేషన్స్ కానీ ముందు వచ్చి సపోర్ట్ చేయాలని, సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా సపోర్ట్ చేయాలనేసి ఈరోజు సీఎం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ యొక్క మెసేజ్ని అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. మునుపెన్నడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ని ఈసారి వరదలు చాలా గట్టిగా తాకడం జరిగింది. ఈ కారణం చేత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వరద బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరగడం మనం చూస్తున్నాము. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని హ్యాండిల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందులోని కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది. ఆల్రెడీ ప్రభుత్వం ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఈ విపత్తు నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎక్కడికక్కడ అటు విజయవాడలో మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరూ ఇచ్చిన విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా విజయవాడ పంపించడం జరిగింది. దాని ధర్మల ఆయన కూడా అంతా పర్యవేక్షించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అంతా కూడా అంచనా వేసి ప్రధానమంత్రి గారికి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా వరదలు ఉధృతం ఎక్కువగా ఉన్న కారణం చేత తెలుగు ప్రజానీకం ఇబ్బందుల్లో ఉన్నారనే దృష్టిని పరిశీలనలో పెట్టుకుని 3200 కోట్ల రూపాయలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి 2 ఉభయ రాష్ట్రాలకి అందించడం అనేది అభినందనీయం. అంతేకాకుండా ఈరోజు పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా తన కనసైగుల్లో చూసుకుంటూ అందరికీ సహాయం చేయాలనే సదుద్దేశంతో ఆయన నిద్రాహారాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం మనందరం కూడా చూసాం. కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన మొన్న పిఠాపురం గొల్లపురం టౌను కాలనీకి రావడం జరిగింది. ఆయన బోటు మీద ప్రయాణం చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయినా కానీ అవన్నీ కూడా ఆయన లెక్క చేయలేదు. మొత్తం అందరినీ కూడా పరిశీలన చేసి ప్రతి వ్యక్తితోని కూడా మాట్లాడి వాళ్ళందరి యొక్క మంచి చెడ్లు తెలుసుకుని ఇమీడియట్గా రిపోర్ట్ను కూడా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి కాల్స్ చేసి సేకరించుకుని తక్షణమే స్పందించడం అనే దానికి అందరూ కూడా మంచి స్ఫూర్తిని పొందారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీల దివ్య మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన సందేశం మరియు సామూహిక ధ్యానం. తేదీ 15/9/2024 ఆదివారం. వన్ డే వర్క్ షాప్ ఉదయం 9:30 నుండి 4 గంటల వరకు. మధ్యాహ్న భోజన వసతి కలదు. గౌతమ్ గారు, విశాఖపట్నం, కొమ్మాది, సీనియర్ పిరమిడ్ మాస్టర్. అడ్రస్ ఏసీ వాసవి కళ్యాణ మండపం, కన్యకా పరమేశ్వరి దేవాలయం దగ్గర, చిన్న బజార్, శ్రీకాకుళం. వివరాలకు 9182432111 లేదా 9281451386 లేదా 9492418826 లేదా 8919884758. ఇట్లు శ్రీకాకుళం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్.
వెల్కమ్ బ్యాక్. దేశ ఐక్యతను ప్రతీకగా వినాయక చవితి పండుగ నిలుస్తుందని, ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలని, అప్పుడే మనిషి ఆనందంగా ఉండగలరని ఇండియన్ ఆర్మీ కాలింగ్ కేంద్రం డైరెక్టర్ బి వెంకటరమణ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని బ్యాంకర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం సంప్రదాయ రీతిలో బుధవారం రాత్రి నిర్వహించారు. జై శ్రీరామ్, జై జై గణేష అంటూ నాదాలు చేస్తూ శోభయాత్ర నిర్వహించి అనంతరం నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో దేశంలో ఉండే యువతను ఏకతాటిపైకి నడిపించేందుకు వినాయక చవితి ఉత్సవాలను మహారాష్ట్రలో ప్రారంభించి దేశమంతా విస్తృతం చేయగలిగారని, అప్పటి వరకు ఎవరి ఇళ్లలో వారు మాత్రమే ఈ ఉత్సవాలు చేసుకునేవారన్నారు. కుల, మత, ప్రాంత భేదాలతో సంబంధం లేకుండా దేశంలో పౌరులంతా ఒకటిగా ఉండేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. ప్రతి మనిషిలో ప్రతిభను వెలికి తీసేందుకు వివిధ సాంస్కృతిక పోటీల నిర్వహణ అభినందనీయమన్నారు. ఇండియన్ ఆర్మీ చిన్నారులు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆహుతులను ఆలరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, హైందవ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీ సెకండ్ లైన్లో ఉన్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక్కడున్న 150 మంది క్యాడెట్స్ ఆధ్యాత్మిక భావనలు పెంపొందించేందుకు గాను ఈ యొక్క వినాయక చవితిని నిర్వహించారు. అలాగే ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడున్నే శ్రీకాకుళం ప్రజానీకం, అలాగే క్యాడెట్స్, అలాగే సీనియర్ క్యాడెట్స్, బ్యాంకర్స్ కాలనీ సెకండ్ లైన్ వీధి వాళ్ళు, జిల్లా యంత్రాంగం వీళ్ళందరూ కూడా పూర్తి సహకారాలతో అనమాట ఈ యొక్క వినాయక చవితి చాలా ఘనంగా చేసుకున్నాం. మాకు ఇది ఎంతో ఆనందదాయకం. ఈ యొక్క వినాయక చవితి యూత్ ఫెస్టివల్గా మేము తీసుకుని అనమాట ఇది ఎంతో ఆనందదాయకంగా మేము పూర్తి చేసాం. ఈరోజు 5వ రోజు పూర్తి అవడంతో శ్రీకాకుళం నాగావళి నది ఒడ్డున అనమాట వినాయకుడికి జేజేలు పలుకుతూ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసాం. దీనికి నా పేరు డాక్టర్ డి ఈశ్వరరావు, ఫిషరీస్ అసిస్టెంట్ నుండి ఇక్కడ కుందువనపేటలో పనిచేస్తున్నాను. అయితే ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మాకు 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజుకి సంబంధించి ఈ ఐడల్ ఇమ్మర్షన్ డ్యూటీస్ అనేవి వేయడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం 33 మంది స్విమ్మర్స్ని, అలాగే 3 మోటార్ బోట్లను కూడా ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసాం. రెస్క్యూ టీమ్ని ఏర్పాటు చేసి 33 మంది గజ ఈతగాళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము అంటే 3వ రోజు, 5వ రోజు, ఈరోజు కూడా సాయంత్రం 5 గంటలకు మేము అటెండ్ అయ్యాము. ఇప్పుడు నైట్ 12:30 అవుతుంది. మాకు సంబంధించి 3 పాయింట్లు, పొన్నాడు బ్రిడ్జ్, డే అండ్ నైట్ మరియు 7 రోడ్ జంక్షన్ దగ్గర మొత్తం 33 మంది స్విమ్మర్స్ కుందువనపేట, పీజీపేట నుంచి వచ్చారు. అందరూ కూడా చాలా అంకిత భావంతో ఇప్పటి వరకు ఈ కార్యక్రమం చివరి వరకు సక్సెస్ఫుల్గా అయింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. సో ఇది ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి భారీ వర్షాల కారణంగా వరదల వల్ల ఎంతో నష్టపోయిందని కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వరద పరిస్థితిని, నష్టం అంచనాన్ని ప్రధానంగా వ్యవసాయం, చెరువులు, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు, నీటి వనరులు, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పురపాలక, పట్టణ అభివృద్ధి, శేఖర్ కు సంబంధించిన నష్టాలపై కేంద్ర బృందానికి వసంత కృష్ణప్రసాద్ వివరించారు. అలానే కొండూరు మండలం కేంద్రంలో కమ్యూనిటీ హాల్లో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అలియా శివనాథ్ తో కలిసి అందజేశారు. అందరికీ ప్రభుత్వం అనగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక డీసీసీబీ కాలనీలో వినాయక ఉత్సవాలు జరిగాయి. దాని గురించి స్థానిక డీసీసీబీ కాలనీ రమణారావు మాట్లాడుతూ డి వెంకట్రావు రిటైర్డ్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో 20 మంది కమిటీ సభ్యులైన సంతోష్, భాస్కర్ రావు, బుడమూరు సురేష్, శివప్రసాద్, సత్యసాయి సభ్యులు వీరందరూ పాల్గొని అనుకున్న దాని మీద ఆనందంగా, సంతోషంగా 5 రోజుల ఉత్సవాలు జరుపుకొని ఈ రోజు నిమజ్జనం చేయడం జరిగిందని, ఆదివారం నాడు 2000 మంది వరకు స్థానిక డీసీసీబీ కాలనీలో అన్న వితరణ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరపబడినని తెలియజేశారు. మేము 5 రోజుల నుంచి వినాయకుడిని నిలిపాము. ఇది డి వెంకట్రావు రిటైర్డ్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఇది జరిగింది. మాకు 20 మంది మెంబర్స్ ఇందులో ఉన్నారు. శివప్రసాద్ గారు, సంతోష్ గారు, తర్వాత మన భాస్కర్ రావు, బుడుమూరు సురేష్ గారు, సత్సాయి మంది సభ్యులు ఉన్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. కార్యక్రమం దిగ్విజయంగా చేసామండి. ఈరోజు నిమజ్జన కార్యక్రమం చాలా మేము అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మా గ్రామస్తులందరూ కూడా, పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దలు అందరూ కూడా చాలా భక్తితో, ఎంజాయ్మెంట్తో మాకు ఈ అనుపడి కార్యక్రమానికి వచ్చి సహకరించారు. వాళ్ళందరూ మరి ఇక్కడ వరకు రాలేరు కాబట్టి మా కాలనీ చివరి వరకు వచ్చి మాతో
సహకరించారు. మేము ఇక్కడ అనుపడి కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నాం అండి. 5 రోజుల కార్యక్రమం చాలా చక్కగా జరిగిందండి. నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ చేరుండడం వల్ల నిమజ్జనం అనేటటువంటిది గౌరవప్రదంగా గణేష్ మహారాజ్కి చాలా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశాము. 5 రోజుల కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. మరి డిసిసిబి కాలనీ వాసులు, భక్తులు అందరూ కూడా ఈ 5 రోజులు కూడా పూజా కార్యక్రమాలు ఉదయము సాయంకాలము చాలా చక్కగా జరిపారు. మావుడూరి రాఘవ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ పూజలు చాలా బాగా జరిగాయి. తదనంతరం అన్నప్రసాద వితరణ ఈ ఆదివారం మేము పెడుతూ ఉన్నాం. సుమారు 2000 మంది వస్తున్నారండి. మరి మా కాలనీ వాసులు మాత్రమే దీంట్లో అందరూ విరాళాలు ఇచ్చి మరి ఘనంగా అన్నప్రసాద వితరణ మరి కాలనీ వాసులకి, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాసులందరికీ కూడా చివరి ఆకు వరకు అన్ని ఐటమ్స్ అందేటట్లు అన్నప్రసాద వితరణ డిసిసిబి కాలనీ వద్ద చక్కగా జరుగుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఫోన్ ద్వారా 8800002024కి మిస్డ్ కాల్ ఇప్పించి బీజేపీ పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించి ఆన్లైన్ ద్వారా బీజేపీ సభ్యత్వాలను అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణంరాజు ఈ సందర్భంగా శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ వికసిత ఆంధ్ర లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని ముందుకెళ్లే దిశగా ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు ప్రయత్నంలో సఫలీకృతం అవ్వడం జరిగిందని, ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం మొదలు పెట్టడం జరిగిందని, దానికి ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తుందని అన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో సభ్యత్వ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని, దానిలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం మొదలు పెట్టారన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం నిర్దేశించిందో బూత్కి కనీసం 200 మంది సభ్యులను చేర్చాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలని, ఆ లక్ష్యం దిశగా ఇవాళ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కృషి చేయడం జరుగుతుందని, రోజుకు ఒక గ్రామం చొప్పున ఇంటింటికి వెళ్లి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం శాసనసభ్యుడైన నేను అనపర్తి నియోజకవర్గం కన్వీనర్ రాజు గారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మేడపాటి హరి పాల్గొన్నారు. మనస్ఫూర్తి శుభాకాంక్షలు. వారు మన పార్టీలో రావడం మనకు ఎంతో చైతన్యాన్ని ఇచ్చింది. గతంలో మోదారెడ్డి గారు ఒకసారి మా ఇంటికి వచ్చేటప్పటికి మాలో ఎంతో ఉత్తేజం కలిగింది. సభ్యత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సేకరించి ఆ తదుపరి ఈ కార్యక్రమాన్ని గ్రామ పరిధిలో, పట్టణాల పరిధిలో, జిల్లాల పరిధిలో, మండలాల పరిధిలో నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు పెదపూడి మండలం గొల్లల మామిడాడలో నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల పెద్దలు, జిల్లా ఉపాధ్యక్షులు హరినారాయణ రెడ్డి గారికి, కుతుకూరు గ్రామ సర్పంచ్ ఆయన కార్యక్రమంగా మనందరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వికసిత భారత్, వికసిత ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ ఇవాళ భారతదేశం ఒక బలీయమైన శక్తిగా రూపొందుతా ఉంది అంటే దానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వమే కారణమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ పరిస్థితుల్లో మనం రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ గ్రామాల వారీగా బాధ్యతలు ఏ విధంగా చేయాలనే దానిపైన ఒక దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. గత 3 రోజులుగా ప్రతి గ్రామంలో వెళ్ళడం, మొదలుగా పెరరామచంద్రపురం గ్రామంలో గురెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం మొదలుపెట్టాం. ఆ రోజు పెద్ద ఎత్తున అక్కడ చేరికలు జరగడమే కాకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా అత్యద్భుతంగా జరిగింది. నిన్న బెక్కోలు గ్రామంలో మొదలుపెట్టాం. ఈ రోజు గొల్లల మామిడాడు గ్రామంలో, అదేవిధంగా రేపు రంగంపేట మండలంలో కూడా కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో
భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా జరిగింది. మరి ఇవాళ కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది. మరి ఇవాళ కాలంలో జరిగిన బడ్జెట్లో చూస్తే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు వికసిత ఆంధ్ర లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచడం కోసం, ముఖ్యంగా ఆర్థిక రంగంలో, రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా వరకు ఆ ప్రయత్నంలో సఫలీకృతులు కావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 4వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానిలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నిర్దేశించిందో బూత్కి కనీసం 200 మందిని సభ్యులుగా చేర్చాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యం చేరే దిశగా ఇవాళ అన్ని గ్రామాల్లోని భారతీయ జనతా పార్టీ నాయకులు కృషి చేయడం జరుగుతోంది. రోజుకొక గ్రామం చొప్పున ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం, నేను అదేవిధంగా అనపర్తి నియోజకవర్గం కన్వీనర్ రాజు గారు ఇద్దరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కార్యకర్తలను చైతన్యపరచడం, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రజలు కూడా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి, సభ్యత్వం తీసుకోవడానికి కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా పార్టీ నిర్దేశించిన లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలియజేస్తా ఉన్నాను. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో వినాయక చవితి నవరాత్రుల సంబరాలు పురస్కరించుకుని గ్రామంలో ప్రజలందరూ సహాయ సహకారాలతో ఆలయ పూజారి సేనాపతి సత్యబాబు ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న భక్తులంతా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సేనాపతి వరహాలు బాబు, ఈర్లపాటి రామ గణేష్ మాట్లాడుతూ, మా గ్రామానికి 3 లడ్డూలు విరాళంగా ఇవ్వడం జరిగింది. చిన్నయ్యపాలెం గ్రామ కాపురస్తులు సింగంపల్లి గణేష్ 25 కేజీల లడ్డు ప్రసాదాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లడ్డూను పాట పెట్టగా తురంగుల చిన్నయ్య 11,100 రూపాయలకు పాట పాడుకుని అదృష్టం చేజిక్కించుకున్నారు. మరొక 2 లడ్డును పల్ల రాజబాబు చిన్ని పాట పాడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కులగాని రామారావు, బొప్పన ప్రసాదు, అప్పన సతిబాబు, అప్పన నాగేశ్వరరావు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది గోలుకొండ మండలం సిహెచ్ నాగాపురం. మరి ఈ సంవత్సరం మా గ్రామంలో వినాయక ఉత్సవాలు భారీ ఎత్తున చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా ఊరి నుంచి కాకుండా గోలుకొండ మండలం సింగంపల్లి గణేష్ గారు 25 కేజీల లడ్డూని ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకతగా మేమందరం చెప్పుకుంటున్నాం. అలాగే మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్తోమతను తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పూజ కార్యక్రమాలకే లేని అలాగే అన్న సంతర్పణ కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమము భారీ ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ సాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ పేరున అలాగే ఈ 25 కేజీల లడ్డూని మా గ్రామంలో మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగింది. అలాగే ఈ లడ్డూని వేలంపాట పెట్టడం జరిగింది. ఈ వేలంపాట 11,100 తురంగుల చెన్నయ్య గారు అదృష్టాన్ని చేజెక్కించుకున్నారు. కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని కూడా వినాయకుడు చల్లగా దీవించాలని కోరి ప్రార్థిస్తున్నారు. జై గణేష. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ గణేష్. మాది అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామం. అయితే గణపతి నవరాత్రుల్లో పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా గ్రామంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరాన్ని కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఈ సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరిని కూడా ఆ బాల వినాయకుడు చల్లగా చూసి ఆశీస్సులు ఇవ్వాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకొని మన హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించుకోవాలని ప్రతి ఒక్కరిని పేరుపైన కోరుతున్నాం. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
వరదలకు వ్యవసాయ ఉద్యాన పంటలు పశు సంపద కోల్పోయిన వారికి త్వరలో నష్టపరిహారం అందిస్తామన్న సీఎం. వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారంగా నెల 17వ తేదీలోగా చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు. వాతావరణ విపత్తు సమయంలో ప్రజలకు సహజ సహకారాలు అందించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన స్పీకర్. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని పొదుపు సంఘాల సభ్యుల చిప్పున అయ్యన్నకు అందించిన మెప్పా ప్రాజెక్ట్ డైరెక్టర్. కిర్లంపూడి మండలంలో ఏలేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల. 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కేజీ పామాయిల్తో కూడిన కిట్లు అందజేసిన నేతలు. పాయకరావుపేట నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతున్న జనసేన ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం. మొదటి రోజు 50 ఫిర్యాదులు అందగా 30 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి. వెల్లడించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీల దివ్య మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన సందేశం మరియు సామూహిక ధ్యానం. తేదీ 15/9/2024 ఆదివారం. వన్డే వర్క్షాప్ ఉదయం 9:30 నుండి 4 గంటల వరకు. మధ్యాహ్న భోజన వసతి కలదు. గౌతమ్ గారు, విశాఖపట్నం, కొమ్మాది, సీనియర్ పిరమిడ్ మాస్టర్. అడ్రస్ ఏసీ వాసవి కళ్యాణ మండపం, కన్యకా పరమేశ్వరి దేవాలయం దగ్గర, చిన్న బజార్, శ్రీకాకుళం. వివరాలకు 9182432111 లేదా 9281451386 లేదా 9492418826 లేదా 8919884758. ఇట్లు శ్రీకాకుళం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్.